హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ మీ. ఫ్రెండ్స్, పైథాన్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈరోజు నుంచి పైథాన్ కోడింగ్ నేర్చుకుందామా? కోడింగ్ నేర్చుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మనందరికీ ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఆ డ్రీమ్ హౌస్ని మనం బిల్డ్ చేయాలి అంటే దాని ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు బిల్డింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే కోడింగ్ అనేది ఎప్పుడు ఈజీ అవుతుందో తెలుసా ఫ్రెండ్స్? మనకి బేసిక్స్ తెలిసినప్పుడు. బేసిక్స్లో ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు కోడింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్. పైథాన్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసే ముందు అసలు పైథాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారో తెలుసుకుందాం. పైథాన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై గైడో వాన్ రోసమ్. గైడో గారు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. ఆయన సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్న టైంలో ఉన్న లాంగ్వేజెస్ అనేవి ఎక్కువ సింటాక్స్ ఉండడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకోలేక ఆయన ఒక న్యూ లాంగ్వేజ్ని క్రియేట్ చేయాలి అనుకున్నారు. అప్పుడు స్టార్ట్ అయిందే ఈ పైథాన్ లాంగ్వేజ్. 1991 కల్లా గైడో గారు లాంగ్వేజ్ని ఫినిష్ చేసి ఏం నేమ్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. అదే టైంలో ఆయనకి ఎంతో ఇష్టమైన ఒక క్యారెక్టర్ నేమ్ ఇన్ డిజ్నీ ఛానల్లో ఆ క్యారెక్టర్ నేమ్ అంటే తనకి ఇష్టం. సో అందుకని ఆ క్యారెక్టర్ నేమ్ పైథాన్. సో ఈ లాంగ్వేజ్కి పైథాన్ అనే నేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 1991లో. ఆఫ్టర్ దిస్, అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో. పైథాన్ ఈజ్ సింపుల్, హై లెవెల్, వర్సటైల్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు సింపుల్ లాంగ్వేజ్ అన్నాం కదా, దాని మీనింగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఆ సింపుల్ లాంగ్వేజ్ అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు లేదా కోడ్ రాయొచ్చు. దాని యొక్క సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. లైక్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కదా, అలా. మెయిన్గా పైథాన్ ఈజ్ సింపుల్ లాంగ్వేజ్ అన్నాం కదా, ఆ సింపుల్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా లాజిక్ మీద ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది సి కానీ జావా కానీ ఆ లాంగ్వేజెస్లో రాయాలి అంటే 4 to 5 లైన్స్ కావాలి. అదే పైథాన్లో రాయాలంటే జస్ట్ ప్రింట్ 1 లైన్లో హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్, పైథాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ లాంగ్వేజ్. అసలు పైథాన్ అనేది పవర్ఫుల్ లాంగ్వేజ్ ఎందుకు అయింది? ఎందుకు అంటే by using Python we can build advanced applications like ఏఐలో కానీ వెబ్ యాప్లో కానీ గేమ్స్లో కానీ మనం పైథాన్ యూజ్ చేసుకొని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అండ్ పైథాన్ అనేది డేటా అనలిటిక్స్లో కానీ మెషిన్ లెర్నింగ్లో కానీ ఉండే టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేసి కంప్లీట్ చేస్తుంది ఆ టాస్క్ అనేది. So Python is a powerful language and Python is used by most companies like Google, Netflix, Instagram and more and more. And last, Python is a versatile language. అసలు వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు పైథాన్ ఎందుకు వర్సటైల్ లాంగ్వేజ్ అయింది? పైథాన్ యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్లో కానీ డేటా సైన్స్లో కానీ ఏఐలో కానీ ఆటోమేషన్లో కానీ గేమ్ డెవలప్మెంట్లో కానీ వీటన్నిటిలో పైథాన్ యూజ్ చేసుకొని మనం ఈజీగా గేమ్ అయితే గేమ్, ఏ అప్లికేషన్ అయితే అప్లికేషన్ ఈజీగా బిల్డ్ చేయొచ్చు. సో అందుకే పైథాన్ అనేది వర్సటైల్ లాంగ్వేజ్ అయింది. పైథాన్ యూజ్ చేసుకొని ఎంత పెద్ద కోడ్ అయినా మనం పైథాన్లో ఈజీగా రాస్తాం. పైథాన్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో
వర్క్ అవుతుంది. లైక్ విండోస్ కానీ, లినక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ ఎక్సెట్రా. బిగినర్స్ అయితే ఈజీగా పైథాన్ని అర్థం చేసుకొని తొందరగా నేర్చేసుకోవచ్చు. సో పైథాన్ ఈజ్ వర్సటైల్ లాంగ్వేజ్. దట్స్ ఆల్ ఫర్ this video. In next video we will see why we use Python and where we use Python. Thank you.